నంద్యాల జిల్లా నంద్యాలలో మహిళల ఆందోళన. నంద్యాల ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కు వినతి పత్రం అందజేసిన వైసీపీ నేతలు. రాష్ట్రంలో ఏరులై పారుతున్న కల్తీ మద్యంపై ఉద్యమించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ ర్యాలీ చేపట్టి నిరసన తెలిపిన మహిళలు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న కూటమి ప్రభుత్వంకు బుద్ధి చెబుతామని హెచ్చరించారు. మహిళల మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని మండిపడ్డారు. కల్తీ మద్యం ముఠాకు అండగా ఉన్నవారిని బయటపెట్టి సిబిఐతో విచారణ చేపట్టాలి. నాణ్యమైన మద్యం ఇస్తామన్న చంద్రబాబు ఇప్పుడు కల్తీ మద్యం ఏరులై పారిస్తూ తన పార్టీ తమ్ముళ్లకు ఆర్థిక వనరులుగా కల్తీ మద్యంను అమ్ముతున్నారు. కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా, జిల్లా ఉపాధ్యక్షుడు దాల్మిల్ అమీర్, మున్సిపల్ వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్, మహిళా కౌన్సిలర్లు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు. ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. కావుతుంటే కొడుతుంటే తట్టుకోలేక పిల్లంలే పిల్లల్లే ఏంలే వాళ్ళకి అదే ఆనందం అయిపోయింది. ఇందుకేనా మేము గెలిపించినది? మాకు న్యాయం జరగాలంటే ఇదేనా మాకు న్యాయం చేసేది? ఎంతో మంది చచ్చిపోవడము, పిల్లలు కూడా ఆత్మహత్యలు, తల్లితో పాటు పిల్లలు కూడా చేసుకొని చచ్చినారు. పొద్దున మమ్మల్ని ఆడగొడతారో ఏమో మా నాయన వచ్చేది. భర్తలు చనిపోతే ఆడవాళ్ళ పరిస్థితులు ఏం కావాలా? ఆడవాళ్ళ పరిస్థితులు ఇప్పుడు చాలా ఘోరంగా అయిపోతున్నాయి. భర్తలు చనిపోతున్నారు కదా.